హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని మనం జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నామండి. సో చాలా హెల్దీ అనమాట. ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూడడానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పల్లీలు అనేవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో 1 కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకొని అందులోనే 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని జొన్న పిండిని మనం గరిటెతో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నెయ్యి ఆప్షనల్. మనం నెయ్యి వేసుకోకుండా కూడా జొన్న పిండిని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఈ జొన్న పిండిని మాత్రం 5 to 6 మినిట్స్ పాటు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మనకి జొన్న పిండి చేదొచ్చేస్తుంది. సో దగ్గరే ఉండి ఒక 5 మినిట్స్ పాటు ఇలా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే జొన్న పిండి ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా జొన్న పిండి ఫ్రై అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్యాన్ పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. మనకు పల్లీలు చల్లారిపోయి ఉంటాయి కదండి, వాటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క కప్పే అండి. 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు బెల్లం, 1 కప్పు పల్లీలు అనమాట. ఈ రెండు ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం మధ్యలో స్పూన్తో కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి, మనకు పల్లీలు ఎక్కడా తగలకుండా. ఇప్పుడు ఇదే జార్లో మనం వేయించి పెట్టుకున్న జొన్న పిండి కూడా యాడ్ చేసుకొని మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా అక్కడక్కడ బెల్లం ఉండలుగా అలా ఉంటుంది కదా. సో ఇది మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ ఉండలుగా ఏదైనా ఉంటే అది చేత్తో బాగా మిక్స్ చేసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము కానీ లేదా పచ్చి కొబ్బరి తురుము కానీ ఇలా డెసికేటెడ్ కోకోనట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చకపోతే కూడా స్కిప్ చేయొచ్చు. యాలకుల పొడి వల్ల మాత్రం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి లడ్డు తినేటప్పుడు. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ హోమ్ మేడ్ అండి. వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ మనం లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకసారి యాడ్ చేస్తే మనకి ఆ పిండి అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ జొన్న లడ్డూలకి మనకు ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి, సుండుండల్లాగా కొంచెం నెయ్యి అయితే సరిపోతుంది. ఎక్కువ వేసినా టేస్ట్ అంతా బాగుండదన్నమాట. సో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా ఉండల్లాగా చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయండి. ఈ లడ్డూలు అనేవి మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. ఎందుకంటే జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ అనేది మనకి గోధుమల్లో, బార్లీలో ఎక్కువగా ఉంటుంది. సో వాటి వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టమక్ పెయిన్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో జొన్న పిండి వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు, చాలా హెల్దీ. అండ్ ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే జొన్న పిండి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ లడ్డూ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.